హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకోసం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో పనిచేసేటటువంటి సమీర్ అనే సంస్థ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ సమీర్ అనేది వచ్చేసి సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ సంబంధించినటువంటి సంస్థ అండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా R&D ఆర్గనైజేషన్ అండి. ఇటువంటి ఆర్గనైజేషన్లో పనిచేయడం అనేది ఆపర్చునిటీ ఉన్నవారు ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా, ఎలిజిబిలిటీ ఉన్నవారు ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ పొజిషన్స్కి అప్లై చేసుకునే వారికి ఎవరైనా సరే డిగ్రీ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్కి ఇది ఒక మంచి అవకాశం అండి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెషర్స్ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనే కాకుండా ఫ్రెషర్స్ కూడా ఇది ఒక మంచి అవకాశం అండ్ శాలరీ కూడా వచ్చేసి 37,500 రూపాయలు మాత్రం ఉంటుంది పర్ మంత్. వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 15 జూన్ 2026 వరకు ఉంది. ఇక వివరాలకు మనం వెళ్ళే ముందు మిమ్మల్ని అందరినీ కోరుకున్నది, ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తే అది నాకు ఎంతో బూస్టింగ్గా ఉంటుంది అండ్ ఈ ఛానల్ కూడా బూస్ట్ అవుతుంది. ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వారికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఛానల్ని ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో, అర్హత ఉన్న వారికి కూడా ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి తప్పకుండా, మర్చిపోకుండా. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లస్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ ఎంకరేజ్ మీ టు డూ మోర్ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అండి. ఇక మనం ఆర్గనైజేషన్ ముందు, ఎందుకంటే చాలామందికి సమీర్ అనే సంస్థ గురించి చాలామందికి తెలియదు. దానికి సంబంధించింది ఒక చిన్న చూసుకుంటే ఏంటంటే, సంస్థ వచ్చేసి సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్. ఇది ఒక భారత ప్రభుత్వ కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖలో పనిచేసేటటువంటి సంస్థ అండి. ఇది ఒక R&Dకి సంబంధించినటువంటి ల్యాబ్ అండి. ఇది సంస్థ వచ్చేసి, ఇది డిపార్ట్మెంట్ వచ్చేసి RF మైక్రోవేవ్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సంబంధించినటువంటి సంస్థ అండి. ఈ సంస్థకు వచ్చేసి ముంబై అండ్ విశాఖపట్నంలో మెయిన్గా అనేది ఆప్షన్స్ అనేది ఉన్నాయి, ఆఫీసెస్ అనేది మెయిన్గా ఉన్నాయండి. ఇంకోటి ఏంటంటే, ఈ పొజిషన్స్కి వచ్చేసి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఖాళీల వివరాలు అనేది చూసుకుంటే, వేకెన్సీస్ అనేది చూసుకుంటే మనకు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ కింద 4 పొజిషన్స్ ఉన్నాయి. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కింద ఎలక్ట్రానిక్స్ కింద 1 పొజిషన్ ఉంది. ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసెట్ కింద ఎలక్ట్రానిక్స్ కింద 7 పొజిషన్స్ అనేది ఉంది. సైంటిఫిక్ అసిస్టెంట్ కింద ఎలక్ట్రానిక్స్ కింద 2 పొజిషన్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ కింద ఎలక్ట్రానిక్స్లో వచ్చేసి 2 పొజిషన్స్ ఉన్నాయి. మొత్తం టోటల్గా 16 పొజిషన్స్ అనేవి ఉన్నాయి. అత్యధికంగా సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన పొజిషన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. ఇక విద్యా అర్హతలు కావాల్సినవి ఏంటి అంటే చూసుకుంటే, ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా పోస్టులు అండి. ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో దానికి వచ్చిన సంబంధించినటువంటి పొజిషన్స్ చూసుకుంటే, విద్యా అర్హత వచ్చేసి BE BTech ఈసీలో కానీ ఈటీసీలో విత్ మినిమం 55% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. వీరికి వచ్చేసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదని చెప్తున్నా. అంటే ఫ్రెషర్స్ కూడా ఇది ఒక ఆపర్చునిటీ, వారు అప్లై చేసుకోవచ్చు. ఇంత మంచి సెంట్రల్ గవర్నమెంట్లో ఫ్రెషర్స్కి అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇక సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి వచ్చేసి చూసుకుంటే BE BTech ఈసీఈ ప్లస్ ఈటీసీలో మినిమం 55% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఇక్కడ మాత్రం వారు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఖచ్చితంగా 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు. లేదా ఒక ఆప్షన్ అనేది కూడా ఇచ్చారు, ఒకవేళ ఎవరైతే ME MTech ఉంటే ఎలాంటి అనుభవం అనేది కూడా అవసరం లేదు. ME MTech అని కంప్లీట్ చేసిన వారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. కానీ వారు జాయిన్ అయ్యే టైం కల్లా మాత్రము వారికి దగ్గరికి సర్టిఫికేట్ రావాలి. దట్ టు బి 55% ఆఫ్ మార్క్స్ తోటి మాత్రం వాళ్ళు ఖచ్చితంగా పాస్ అయి ఉన్నటువంటి సర్టిఫికేట్స్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది జాయినింగ్ టైం అప్పుడు. ఇక విద్యా అర్హత లేని అనుభవం వచ్చేసి డిప్లొమా పొజిషన్స్కి చూసుకుంటే మాత్రము PSAలో వచ్చేసి డిప్లొమా ఇన్ ఈసీఈ ఈటీసీలో వచ్చేసి 55% మార్క్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది ఏం అడగట్లేదు ఇక్కడ. ఫ్రెషర్స్ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత PSA Bలో వచ్చేసి డిప్లొమా ఇన్ ఈసీఈ ఈటీసీ 55 మార్క్స్ అనేది ఉండాల్సి ఉంటుంది, పాస్ అయి ఉండాలి. వీరికి వచ్చేసి మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అలాగే PSA Cలో వచ్చేసి డిప్లొమా ఇన్ ఈసీఈ ఈటీసీలో 55% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. ఇక్కడ వచ్చేసి మాత్రం 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందని వారు చెప్తున్నారు. ఇక ఏజ్ లిమిట్ అనేది, క్వాలిఫికేషన్స్ అనేది, శాలరీ ఎలా ఉంటుందని చూసుకుంటే, ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క చివరి తేదీ దరఖాస్తుకు కట్ ఆఫ్ డేట్ అనేది వచ్చేసి 15th జూన్ 2026 మాత్రం క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక ప్రాజెక్ట్ ఇంజనీర్
వారికి వచ్చేసి మ్యాక్సిమం ఇయర్స్ 20 ఇయర్స్ అండ్ వారికి శాలరీ వచ్చేసి 34,000 వరకు ఉంటుంది. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి వచ్చేసి 30 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ అండి 37,500 ఉంటుంది. ఇక ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్కి వచ్చేసి 25 ఇయర్స్ అండ్ 23,500 అనేది శాలరీ ఉంటుంది. ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ వరకు వచ్చేసి 30 ఇయర్స్ ఆఫ్ మ్యాక్సిమం ఏజ్ అండ్ 27,000 రూపీస్ వరకు శాలరీ ఉంటుంది. ప్రాజెక్ట్ సైంటిస్ట్ అసిస్టెంట్ వారికి 40 ఇయర్స్ ఉంటుంది అండ్ 31,500 వరకు వారికి శాలరీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకటి గుర్తుంచుకోండి, ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్ కావు, ఇవన్నీ కాంట్రాక్ట్ జాబ్స్ అండి. ఇవన్నీ కూడా 2 ఇయర్స్ కాంట్రాక్ట్ జాబ్ ఉంటుంది కాబట్టి వీరికి ఎటువంటి టీఏడి అనేది పేమెంట్ అనేది చేయరు. ఇవైతే మంత్లీ పేమెంట్ ఏదైతే ఉందో అది కన్సాలిడేటెడ్ పేమెంట్స్ అనేది వీరికి పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఎంపిక విధానం ఇక మనం చూసుకుంటే తుది ఎంపిక అనేది ఇంటర్వ్యూ పైన ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంటుంది. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చేసి రిటర్న్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అది కేవలం షార్ట్ లిస్టింగ్ చేసుకోవడానికి, అంటే ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి మాత్రమే షార్ట్ లిస్టింగ్ కోసం ఈ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తారు. ఇంకా ఇంటర్వ్యూ వచ్చేసి పరీక్షలో పాస్ అయిన వారికి మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారండి. ఇక దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సర్టిఫికేట్లు, డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా ఇంటర్వ్యూ టైంకు మాత్రం తీసుకెళ్లాల్సి ఉంటుంది, మర్చిపోకుండా. ఇక ముఖ్యమైన తేదీలు, పరీక్ష కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ వెన్యూ అనేది చూసుకుంటే మనకు లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 15th June 2026 వరకు ఉందండి డేటు. కానీ మీకు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే అప్లై చేయండి. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, అర్హత ఉన్నదని ఎవరైతే అనుకుంటున్నారో మీ క్వాలిఫికేషన్స్ ప్రకారంగా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ వెంటనే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు మాత్రం అప్లై చేయకండి. ఇది ఒక గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ. ఇటువంటి సంస్థలో పనిచేస్తే మంచి ఫ్యూచర్ అనేది కూడా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా కౌంట్ అవుతుంది. ఇక June 23rd 26కి వచ్చేసి టెంటేటివ్లీ రిటర్న్ టెస్ట్ అనేది ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇక ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది. ఫర్ పిఈ అండ్ ఎస్పీఈ పోస్టులకు సంబంధించిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ June 24th 2026 నాడు టెంటేటివ్లీ రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అనేది కూడా ఒకటే రోజు జరుగుతుందని చెప్తున్నారు. ఎవరైతే షార్ట్ లిస్టింగ్ అవుతారో వారికి ఖచ్చితంగా ఈమెయిల్ ద్వారా వారు కమ్యూనికేషన్ పంపిస్తారు. అండ్ మీరు ఈ వెబ్సైట్ని ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇంకా రిపోర్టింగ్ అండ్ పరీక్ష కేంద్రాలు ఏవైతే చూసుకుంటే రిపోర్టింగ్ సమయం వచ్చేసి 9 AM to 9:30 టైం మధ్యలోనే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు లేట్ అయ్యేదంటే మాత్రం వారు తర్వాత అలో చేయరు కాబట్టి మీరు రిపోర్టింగ్ టైం కంటే ముందు 9:30 లోపే ఉండండి. అండ్ మీరు ఒక డీటెయిల్స్ అక్కడ ఫిలప్ చేసుకొని ఇంటర్వ్యూ కానీ రిటర్న్ టెస్ట్ కానీ మీరు పార్టిసిపేట్ చేయండి వితౌట్ డిలే. ఇక మనం వెన్యూ ఎక్కడ అనేది చూసుకుంటే ఇది వచ్చేసి విశాఖపట్నంలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లోని సమీర్ సంబంధించినటువంటి సంస్థలో ఇక్కడ జరుగుతుందండి. ఇక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ అనేది చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్, ఆన్లైన్ పీడిఎఫ్, ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక పీడిఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ పీడిఎఫ్ అనేది ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. ఇక 10th క్లాస్ మార్క్స్ షీట్, ఎస్ఎస్సి మార్క్ షీట్ అనేది తీసుకెళ్ళాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇక డిగ్రీ అండ్ డిప్లొమా సర్టిఫికేట్లు ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ కూడా అన్ని సంవత్సరాల మార్క్ షీట్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్. ఇక కేటగిరీ వైజ్గా చూసుకుంటే సంబంధించిన ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అనుభవం సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు రెడీ చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇవన్నీ కూడా మీరు అప్లై చేసేటప్పుడు స్కాన్ చేసుకొని మీరు పెట్టుకొని తర్వాత అప్లికేషన్ ఆన్లైన్లో ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక చెక్ లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని టిక్ చేసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది. గమనిక, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలు సైన్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకొని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ చూసుకుంటే చాలా సింపుల్ అండి. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఫైనల్ సబ్మిట్ చేసే ముందుకు ఒకసారి ప్రివ్యూ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఒక పీడిఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ పీడిఎఫ్ అనేది మీరు చూపించాల్సి వస్తుంది. ఇది కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి, ఆఫ్లైన్లో అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి సంబంధించిన ఫామ్స్ అన్నీ కూడా పంపించాల్సిన అవసరం లేదండి. ఎలా అప్లై చేయాలనేది మీకు చూపిస్తానండి. అఫీషియల్ వెబ్సైట్ samir.gov.in అనేది ఓపెన్ చేశాక మీరు ఇక్కడ రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ అనేది ఏదైతే ట్యాబ్ ఉందో దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో వచ్చేసి మనం ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం దానికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ ఉన్నాయండి. ఫస్టే ఉంటుంది. మీరు
స్క్రోల్ డౌన్ చేస్తే మీకు వచ్చేసి క్లిక్ టు అప్లై ఆన్లైన్ ఉంది. ఇంకోటి వేకెన్సీ డీటెయిల్స్ అంటే నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వేకెన్సీ డీటెయిల్స్లో ఉంటాయి. మీరు వేకెన్సీ డీటెయిల్స్ అనే ట్యాబ్ని మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీకు నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా రిక్రూట్మెంట్ ఫర్ కాంట్రాక్ట్ పొజిషన్స్ ఇన్ సమీర్ అండి. ఇవి 2 years కాంట్రాక్ట్ పొజిషన్స్లో ఉంటాయండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై బటన్ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూస్తే 5/20/26 అనేది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి నెంబర్ అండి. ఇది యాక్టివ్గా ఉంది. మీరు ఇక్కడ చూసుకుంటే లాగిన్ చేయాల్సి ఫస్ట్ లాగిన్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వారికి లాగిన్ చేయాలి. ముందుగా ఫస్ట్ టైం చేసేవారు మాత్రం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ట్యాబ్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది. మీ యొక్క నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి అవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత ఈమెయిల్కి వచ్చేసి ఒక కన్ఫర్మేషన్ లింక్ వస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. దాని తర్వాత మీరు లాగిన్లోకి వెళ్ళిపోయి మీరు ఇక్కడి నుంచి లాగిన్ చేసుకొని మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేయాల్సి వస్తుంది. ఇక మీకు గుర్తుంచుకోవాల్సింది ఏవైతే మనం డిస్క్వాలిఫికేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయంటే మీరు ఖచ్చితంగా కనీసం 55% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. గతంలో సమీర్ ప్రాజెక్ట్లో స్టాఫ్ 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ పనిచేసిన వారు దరఖాస్తులకు అర్హులు. ఎవరైతే సమీర్లో ఆల్రెడీ పనిచేసిన వారు ఉంటారో వారికైతే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హత అనేది లేదు. అప్లికేషన్ PDF అనేది ప్రింట్అవుట్ లేకుండా వెళ్తే మాత్రం ఇంటర్వ్యూకి రానివ్వరు, పరీక్ష కూడా అటెండ్ కానివ్వరు. కాబట్టి మీరు అప్లై చేసిన తర్వాత PDF ఫామ్ని ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోవాలి. ఇక ఎంపికైన వారికి భారతదేశంలో ఎక్కడైనా సరే పనిచేసేటటువంటిగా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే సమీర్కి సంబంధించినటువంటి ఆఫీసెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా ఈ పొజిషన్స్ని వాళ్ళు ఫిలప్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది వాళ్ళు విడుదల చేశారు. కానీ మీరు రెడీగా ఉండాలి వెళ్ళటానికి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకుంటే మన చివరి తేదీ వచ్చేసి 15 June 2026 అండి. కానీ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఇక అప్లికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి summit.gov.in రిక్రూట్మెంట్ అనేది మీరు క్లిక్ చేసుకొని విండో ఓపెన్ చేసుకోవాలి. తర్వాత మీరు మ్యాప్ లింక్ ఎక్కడైతే మీరు వెళ్ళాల్సి ఉంటుందో దాని అడ్రస్ కూడా నేను చూపించాను. మీకు నోటిఫికేషన్లో కూడా ఆ అడ్రస్ అనేది ఉంది. తర్వాత మీకు ఎవరైతే కామెంట్ సెక్షన్లో మీరు ఎవరైతే అడుగుతారో నేను వారికి కామెంట్ సెక్షన్లో మీకు ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను మీకు నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఇస్తాను. అండ్ కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో వారు అప్లైడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే మాత్రం ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోని అవసరం ఉన్న వారికి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద జాబ్ ఆస్పిరెంట్స్.